హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి. చికెన్ కర్రీ వండుకుంటాం, చికెన్ ఫ్రై చేసుకుంటాం. కానీ కొంచెం వెరైటీగా చికెన్ పచ్చడి చేసుకుంటే ఒక బాక్స్లో పెట్టుకుని నిల్వ పెట్టుకుంటే మనకి ఎప్పుడు చికెన్ కర్రీ తినాలనిపిస్తే అప్పుడు చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఆ చికెన్ టేస్ట్ ప్లస్ మనం పచ్చడి తినే టేస్ట్ కూడా మనకి బాగా అనిపిస్తుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. చికెన్ పచ్చడి ఎలా చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి. నేను క్వాంటిటీస్ అన్నీ ఒక హాఫ్ కేజీకి చెప్తున్నానండి. ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం దానికి స్మాష్ చేసేయాలి. అది ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టుకొని ఆ పీసెస్ మ్యాగ్నేట్ చేసిన పీసెస్ ఏదైతే ఉన్నాయో మనం సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. అది సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే ఏమైందంటే లోపల నుంచి కుకింగ్ అయ్యిద్ది. మనం హైలో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తే ఏమైందంటే పైన ఫ్రై అయిపోయింది, లోపల ఫ్రై అవ్వదు. సో సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి మొత్తం ఈక్వల్గా కుక్ అయ్యిద్ది. కుక్ అయింది పక్కన పెట్టుకొని ఆయిల్ అందులోంచి సగం తీసుకోవాలి. మళ్ళీ తర్వాత మనం పచ్చట్లో కలుపుకోవచ్చండి. ఆ ఆయిల్లోనే 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు కలిపి 200 గ్రామ్స్, అర కేజీ దానికి. అది వేసుకొని లైట్గా పసుపు వేసుకొని అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయిద్ది. మనకు నిలవ పచ్చడి కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దోరగా వేగాలి. వేగిన అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి బాండీలోకి తిరగపోసుకోవాలి. తిరగపోసుకొని అటు ఇటు కలయి పెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం దానికి పట్టేలాగా కలయి పెట్టి ఒక 100 గ్రామ్స్ కారం వేసుకొని తిప్పుకోవాలి. మనం పీసెస్ ఫ్రై చేసుకున్నప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి మనకు సాల్ట్ క్వాంటిటీ సరిపోయిద్ది. లాస్ట్లో లెమన్ వేసుకున్నాక అప్పుడు సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకున్నాం గ్రేవీకి. మనం తిప్పంగా మనకి ఆ గ్రేవీ స్ట్రక్చర్ అనేది అలా లూజ్గా అయ్యిద్ది. దాన్ని కొంచెం చల్లార్చుకోవాలి. కొంచెం చల్లార్చుకున్నాక మనకి అర కేజీ చికెన్కి ఒక 4 to 5 లెమన్స్ ఈజీగా పట్టేస్తాయి. పెద్దవైతే ఒక 4 లెమన్స్ పడతాయి, లేదా ఒక 5 లెమన్స్ స్క్వీజ్ చేసుకొని రసం తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిపోయాక మనం నిమ్మరసం అనేది దీనికి యాడ్ చేసుకొని అటు ఇటు కలయి పెట్టుకోవడమే. చింతపండుతో కూడా చేసుకుంటారు. చింతపండు ప్రాసెస్ ఏంటంటే సేమ్ ప్రాసెస్. నిమ్మకాయకు బదులు చింతపండుని నానబెట్టి గుజ్జు తీసి బాగా ఉడకబెట్టి మిక్స్ బట్టి లాస్ట్లో కలుపుకోవాలి. సో చింతపండుతో ఏం చేసుకోవచ్చు, మన లెమన్తో ఏం చేసుకోవచ్చు. లెమన్తో చేసుకుంటే ఏమైందంటే కొంచెం లెమన్తో చేసుకున్నది ఏమైందంటే టేస్ట్ మనకి కొంచెం బాగా నచ్చిద్ది. చికెన్ పచ్చడి రెడీ అయిపోయిందండి. లాస్ట్లో సాల్ట్ సరిపోయిద్దో లేదో చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.